సమంతతో మాట్లాడాలనుకుంటున్నా. ఈ వీడియో సమంతకు చేరాలని కోరుకుంటున్నా. తల్లి సమంత, ఇప్పుడు చూసావు కదా, అసలు నీ జాతకాన్ని 2013లో నా చేత మొట్టమొదటిసారిగా చెప్పించినటువంటి ఘనత వహించిన ఛానల్ చూసినావు కదా. సో ఆ ఛానల్లోనే ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది, నీకు మంగళ దోషం ఉంది, నీ వైవాహిక జీవితానికి సంబంధించిన వ్యక్తిగతమైన నిర్ణయాల వల్ల నువ్వు సమస్యల పాలవుతావని చెప్పడం జరిగింది 2013లో. తదనంతరము నువ్వు ప్రేమ వివాహాన్ని చేసుకున్నావు. దాని తర్వాత జరిగినటువంటి పర్యవసానాలన్నీ జనాలకు తెలుసు. అప్పుడు కూడా నేను నీ ఎంగేజ్మెంట్ అయినటువంటి 5 రోజుల తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా చెప్పానో అప్పుడు కూడా అలాగే చెప్పాను. తర్వాత ఏం జరిగింది అనేది నీకు తెలుసు. సో తర్వాత నువ్వు చాలా 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 కష్టాల పాలయ్యావు తల్లి. మానసికంగా చాలా చాలా కృంగిపోయావు. ఆ కృంగుబాటులో నీకు చాలా వరకు చాలా మంది తెలుగు మీడియా నీకు ఎవ్వరూ సహకరించలేదు. నిన్ను ఒక దోషిగా చిత్రించే ప్రయత్నం చేసినారు. సో నిన్ను ఖచ్చితంగా మానసికంగా బాధించినారు. ఆ బాధల నుండి నీకు వచ్చినటువంటి ఒక సమస్య మయోసైటిస్. సో నీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడానికి నువ్వు మానసికంగా అనుభవించినటువంటి క్షోభనే కారణం. ఎవ్వరూ కూడా నీ మానసికమైన క్షోభను కానీ నీ ఆరోగ్య పరిస్థితిని కానీ వినే పరిస్థితి, చూసే పరిస్థితి ఈ తెలుగు రాష్ట్రంలో లేకుండే. అప్పుడు కూడా నిన్నే దోషిగా చూపించే ప్రయత్నం చేసినారు. సరే, తదనంతరం నువ్వు ఎలాగో అలాగా నీ స్వంత ధైర్యంతో ప్రస్తుతం నేను ఫేస్ చేసినట్టే నువ్వు కూడా గట్టిగా ఫేస్ చేసి సమాజంలో నిలబడి నువ్వు సమాజంతో పోరాడి మళ్ళీ కొన్ని హిట్లు ఇచ్చి ఇవాళ ఒక స్థాయికి నువ్వు మళ్ళీ వచ్చావు. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. నాతో నీ జాతకాన్ని విశ్లేషింపచేసినటువంటి వ్యక్తులు, సంస్థలు ఏవైనా కానీ వాళ్ల తరపున, అలాగే నీ పట్ల కన్సర్న్ లేకుండా రాక్షస భావజాలంతో బిహేవ్ చేస్తున్నటువంటి తెలుగు సమాజము, తెలుగు ప్రజల తరపున, తెలుగు మీడియా తరపున నన్ను క్షమించమని, వాళ్ల తరపున నన్ను క్షమించమని. ఒక అమ్మాయికి జరిగినటువంటి నష్టాన్ని, ఒక అమ్మాయికి జరిగినటువంటి మానసికమైన నష్టాన్ని, వైవాహిక నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. సో నీకు నేను ఈ మాత్రం ధైర్యం చెప్పడం తప్ప ఇంక నేనేం చేసేది లేదు తల్లి. నీ జీవితంలో ఇక ముందైనా నువ్వు చాలా బాగుండాలి. నీకున్న మయోసైటిస్ ను అధిగమించాలి. త్వరలోనే నువ్వు కూడా వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బగళముఖి దేవ్యే నమః. ఓం హ్రీం బగళాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీరయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. బగళముఖి మాతాకి. ఉదయం నుండి చాలామంది సన్నిహితులు ఫోన్ చేస్తూ ఉన్నారు. స్వామి, నిన్న సమంత వివాహం జరిగింది. మరి పోయిన సంవత్సరము 16 నెలల క్రిందట నాగచైతన్య శోభిత వివాహం జరిగినప్పుడు చాలామంది మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ, చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ, మీ గురించి డిబేట్లు పెడుతూ, ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగచైతన్య శోభిత జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు, చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని, ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది, మగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా, మరదేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత, అలాగే సమంత భార్యాభర్తలు రాజనమూరి కలిసి ఉంటారా, విడిపోతారా, వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు, ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్లలో మైకులు పెట్టి మరీ అడుగుతున్నారు. స్వామి, మరి మీకు ఏమనిపిస్తోంది అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది. సో చాలామంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు, అడిగారు కాబట్టి చెప్తారు. అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను అంటే, మరి ఇప్పుడు సమంత అడిగిందా, రాజనమూరి అడిగాడా, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి, మీరేమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దున్న నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు. అమ్మ, నేను 3 రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము, ఆది సోమ మంగళవారం, ఈ 3 రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు, డైరెక్టర్కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము బగళముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము. సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు. సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా, వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు. సో ఒకరిని నాశనం చేయాలంటే ఒకలాగా, లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు. సో వాడి గురించి నాకు అనవసరము. నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు, అలాగే ఆ కామాఖ్య అమ్మవారు, బగళముఖి చిన్నమస్త అమ్మవార్లు
సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది అమ్మవార్లకే వదిలేసి నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను. ఓం బగలాముఖి దేవి నమః. నెక్స్ట్ చిన్న మస్తా కార్యక్రమం